భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎలక సోమయ్య గౌడ్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సిఐటిఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రథమ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి 1,00,000 మోటార్ సైకిళ్లను భవన నిర్మాణ కార్మికులకు ఇస్తామని హామీ ఇచ్చి ఆ విషయాన్ని విస్మరించారని మండిపడ్డారు. ఈ నెల 8, 9 తేదీల్లో మహబూబాబాద్ జిల్లాలో జరిగే భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బొజ్జ ఆసన్న, దూమల అశోక్, ఇస్తారి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో మొదటి జిల్లా మహాసభకు ముఖ్య అతిథిగా ఇచ్చేశాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉంటే వారిని వెల్ఫేర్ బోర్డులో చేర్పించడంలో ప్రభుత్వం, వెల్ఫేర్ బోర్డు అధికారులు నిర్లక్ష్య ధోరణి వహిస్తూ ఉన్నారు. అలాగే చేరినటువంటి 22 లక్షల మంది కార్మికులను రెన్యువల్ చేయించడంలో కూడా లోపం చూపిస్తూ ఉన్నారు. 48,000 పెండింగ్ క్లెయిమ్లను పరిష్కరించలేక సంవత్సరాల తరబడి కార్మికులని